వ్యక్తి కోసం, కేవలం ఒకే ఒక్క సుబ్బరామిరెడ్డి కోసం ఈ బ్యాంకులు భరిస్తూ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, చిన్న చిన్న రుణాలు, చిన్న చిన్న అప్పులు తమ కుటుంబ అవసరాల నిమిత్తమో, లేకపోతే 1 ఎకరం పొలం 2 ఎకరాల పొలం ఉన్న రైతు తన వ్యవసాయానికి పెట్టుబడి లాగానో, లేదా తన ఏదో చిన్న గుడిసె వేసుకోవడానికో, లేకపోతే చిన్న ఇల్లు కట్టుకోవడానికో సామాన్యులు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కనుక లోను అప్పు తీసుకొని దాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో ఈ బ్యాంకు వాళ్ళ ఇంటి ముందడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దర్వాజలు, ఇంట్లో కుండలలో ఉన్న బియ్యము, ఉప్పు, పప్పు కానించి కూడా చిందరవందర చేసి ఆఖరికి వస్తే వాళ్ళ ఇంటి దర్వాజలు ఎత్తుకొని పోయిన సంఘటనలు కూడా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. అది చిన్న సన్నకారు రైతుల పరిస్థితి, సామాన్యుల పరిస్థితి. కానీ అదే బ్యాంకులు తిరిగి పెద్దవాళ్ళ జోలికి వచ్చేసరికి మాత్రము వాళ్ళను అప్పులు కట్టమని బతిలాడము, లేకపోతే మిగతా మీరు అప్పు కొంతవరకే, అంటే దాదాపు 1 లక్ష రూపాయల అప్పు తీసుకుంటే ఆ లక్షలో సగం కట్టమను లాంటి వ్యవహారాలు చేస్తూ వాళ్ళను కాపాడుతూ ఉంటాయి. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన కనుక మనం చూస్తే ఇది స్కామ్ అనుకోవాలా, లేకపోతే బ్యాంకు దోపిడీ అనుకోవాలా, లేకపోతే మరేమనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. దేశంలో ఇలాంటి పరిస్థితులు కూడా ఇంతటి స్వేచ్ఛ కూడా బ్యాంకులకు ఉందా అని అనుమానాలు కలగమానదు. ఇక్కడ చూస్తూ ఉంటే దాదాపు యూనియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, ఇతరత్ర దాదాపు ఈ బ్యాంకులన్నీ కూడా టి సుబ్బరామిరెడ్డి, ఈయనేమి సామాన్యమైన వ్యక్తి కాదు, అల్లాటప్ప వ్యక్తి కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. ఆయనేమి సామాన్యమైన వ్యక్తి కాదు, అల్లాటప్ప వ్యక్తి కాదు, ఆయనేమి చిన్న తరహా వ్యక్తి కూడా కాదు. బడా రాజకీయవేత్త, బడా వ్యాపారవేత్త. దాదాపు ఈయనను ఎలా మాట్లాడతారు అంటే ఇండియన్ బిల్ గేట్స్గా మాట్లాడతారు ఈయనను. ఇండియన్ బిల్ గేట్స్ గత కొంతకాలంగా దాదాపు ఒక 3 నెలల నుంచి కూడా విపరీతంగా అప్పులు పెరిగిపోయాయి, దివాలా తీశాడంటూ యూట్యూబ్లో కావచ్చు, ఛానళ్ళలో కావచ్చు విపరీతంగా వార్తలు పుంకాలుగా రావడం జరిగింది. ఇక నిన్న చూస్తే ఒకటే దిగ్భ్రాంతికరమైన వార్త, దేశం మొత్తం నివ్వెరపోయే వార్త. మరిది బ్యాంకులు అనుకొని చేశాయా, లేక బ్యాంకులనే తప్పుదారి పట్టించారా అన్న వ్యవస్థను ఇంకా తెలియాల్సి ఉంది. కానీ సంఘటన చూస్తే మటుకు మనమందరం కూడా నోరెళ్ళబెట్టబోయే పరిస్థితి. ఈయనేమి సాధారణమైన వ్యక్తి కాదు. దాదాపు ఆయన 1996లో పార్లమెంట్లోని రాజ్యసభకు ఎంపికయ్యారు. అదేవిధంగా 1998లో విశాఖపట్నం నుంచి కూడా ఆయన ఎంపీగా 2 సార్లు, 11వసారి 12వ లోక్సభకు కూడా ఎంపీగా ఆయన ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ తర్వాత 2002లో కూడా రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పంపించింది. దాదాపుగా తర్వాత 2006 మరియు 2008 మధ్య గనుల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి కూడా ఆయన పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన 2004 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుగా కూడా, చైర్మన్ బోర్డుగా కూడా ఆయన వ్యవహరించారు. 92లో జాతీయ పనోరమా ఉత్సవ కమిటీకి, 1994 మరియు 1997లో జాతీయ చలనచిత్ర అవార్డు జ్యూరీకి కూడా ఆయన ఎంపిక కావడం జరిగింది. 1994లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్యకు ఆయన, అదేవిధంగా కేంద్ర చలనచిత్ర బోర్డు సెన్సార్ బోర్డు సభ్యుడిగా కూడా ఆయన వ్యవహరించాడు. ఇంతటి రాజకీయ దురంధరుడైన వ్యక్తి టి సుబ్బరామిరెడ్డి. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఆయన పరిస్థితి బాగలేదు అంటూ బ్యాంకులు దాదాపు 1-2 కాదు 5,400 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేశాయి. దాని పూర్వపరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఈయన ఆధ్వర్యంలో గాయత్రి ఇంజనీరింగ్ కోఆపరేటివ్ లిమిటెడ్, అదేవిధంగా డీప్
కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, గాయత్రి టిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, గాయత్రి హైటెక్ హోటల్స్ లిమిటెడ్, గాయత్రి షుగర్స్ లిమిటెడ్ ఈయన నిర్వహిస్తున్న కంపెనీలు. ఇందులో ఆయన ప్రధాన భాగస్వామి, డైరెక్టర్, బోర్డు సభ్యుడు కూడా. ఇలాంటి ఇంత పెద్ద పెద్ద వేల కంపెనీల టర్నోవర్ కలిగిన ఈయన కంపెనీల్లో ఇవాళ ఆయన దివాలా తీశాడట. దివాలా తీస్తే ఈ బ్యాంకులు ఆయనకు రుణం మాఫీ చేశాయట. నేషనల్ కంపెనీ లా బోర్డు నిన్నటి 20వ తేదీన ఇచ్చిన తీర్పు ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆయన కంపెనీకి దాదాపు 4 కంపెనీలకు కలిపి కూడా 8,100 కోట్లు బాకీ ఉన్నాడని, కంపెనీ యజమానాన్ని ఒకవేళ ఈ బాకీ చెల్లించలేని పరిస్థితిలో కనీసము అందులో 70% మాఫీ, అంటే కేవలం 30% వాళ్ళు కట్టినా సరిపోతుంది, తిరిగి కంపెనీ వారికే ఇచ్చేస్తాము అని చెప్పేసి బ్యాంకులు ప్రకటించాయి. అలా బ్యాంకులు ప్రకటించడానికి వీళ్ళు కూడా ఒప్పందం చేసుకొని కేవలం 30% అంటే 8,100 అప్పులో కేవలం 2,400 కోట్లు మాత్రమే కట్టి మిగతా 5,400 కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి మాఫీ పొందారు. ఇప్పుడు చూడండి, ఈయన మన సామాన్యులు ఎవరైనా ఉంటే, దాదాపుగా సామాన్యులు ఎవరైనా ఉంటే కనీసం 1,00,000 రూపాయల అప్పున్నా కూడా ఈఎంఐలో వెంటనే ఒక్కరోజు కనీసము ఒక్కరోజు లేట్ అయినా కూడా, 1 గంట లేట్ అయినా కూడా ఈఎంఐ సమయానికి పడకపోతే దాని సిబిల్ స్కోర్ అంటారు ఈ మధ్యలో, ఆ సిబిల్ స్కోర్ పడిపోతుంది, మీరు ఒకవేళ డిఫాల్ట్గా పరిగణించబడతారని చెప్పి మనకు ఆన్లైన్లో చూపెడతా ఉంటుంది. మరి ఇంత పెద్ద డిఫాల్టర్కు మళ్ళీ తిరిగి అదే కంపెనీని ఎలా ఇస్తున్నారు అంటే ఇక్కడ మనం కూడా ఎర్రవెంగళప్పలమే. ఎందుకంటే దాదాపు 2022లో ఈ కంపెనీ మేము మొత్తం నష్టాల్లో ఉన్నాము, అదే ఇప్పుడు సంబంధించిన హైదరాబాద్లోని ఉప్పల్ నుంచి ఇటు వరంగల్ రూట్లో ఇప్పుడు నిర్మాణం అవుతున్న ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో కూడా అప్పుడు మొదట గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. కానీ గాయత్రి కంపెనీ కన్స్ట్రక్షన్ మేము దివాలా తీసాము, మేము చేయలేమంటూ పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడు మరొక కంపెనీ ఆ యొక్క కన్స్ట్రక్షన్ను నిర్వహిస్తుంది. ఈయనేమి సామాన్యమైన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి 2022లో వీళ్ళ కంపెనీ మేము దివాలా తీసాము, మాకు అప్పులు మాఫీ చేయండి అని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నారంట. పెట్టుకున్న తడువులోనే 2022లో దరఖాస్తు పెట్టుకుంటే 25 సెప్టెంబర్ 20వ తేదీకి వచ్చేసరికి ఆ కేసు ఓడిచిపోయింది. దాన్ని వాళ్ళు ఫైనలైజ్ చేశారు బ్యాంకులు. నిరర్ధక ఆస్తుల కింద, అంటే ఈయన డిఫాల్టర్ కింద ప్రకటించి ఆయనకు 70% వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ కింద ఆయనకు వన్ టైం సెటిల్మెంట్ 2,400 కోట్ల రూపాయలు కడితే సరిపోతుంది, మీరు ఇక 5,400 కోట్ల రూపాయలు 5,700 కోట్ల రూపాయలు మీకు మాఫీ అయ్యాయి అంటూ ప్రకటించేశారు. అదే సామాన్యుడు ₹1 ఒక్క క్షణం లేటుగా కట్టినా కూడా అతన్ని దర్వాజు రోడెక్కపోవడమో లేకపోతే పరువు తీయడమో, ఇంకా ఆ మధ్యలో చైనా యాప్ల పేరుతోనైతే మన దేశంలో వాళ్ళను డిఫాల్ట్గా ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది అన్అఫీషియల్గా. కాకపోతే కొన్ని కేసులు కొంచెం తక్కువైనట్లుగా కనబడతా ఉంది, కానీ వాళ్ళను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. లేదంటే న్యూడిటీ ఫోటోలు ప్రకటించడం, న్యూడిటీ ఫోటోలు బయటికి బహిర్గతం చేయడము, లేదంటే ఇంకేదో ఆయన చుట్టాలందరికీ కూడా ఇప్పుడు ఒక ఫోన్ మనం వాడుతున్నట్లయితే ఆ ఫోన్లో ఉన్న కాంటాక్ట్లందరికీ కూడా కాల్ చేసి మీ ఫలానా వ్యక్తి ఫలానా మీ బంధువు మా దగ్గర ఇంత అప్పు చేశారు, ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీరు కడతారా ఆయన అప్పును అనుకుంటూ వెకిలిగా వారి బంధువులకు కూడా ఫోన్ చేస్తూ అవమానపరుస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యవస్థలో దాదాపు 5,700 కోట్ల రూపాయల రుణమాఫీ అంటే ఒక్కసారి ఆలోచించండి. 5,700 కోట్ల రూపాయలతో దాదాపు ఈ దేశం తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు లక్షలాది మందికి దాదాపు కనీసం కాలు మీద కాలు వేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చి వాళ్ళ జీవనాన్ని సాగించవచ్చు. అంతటి డబ్బు ఒక్క వ్యక్తి కోసం, కేవలం ఒకే ఒక్క సుబ్బరామిరెడ్డి కోసం ఈ బ్యాంకులు భరిస్తూ ఉన్నాయంటే అర్థం చేసుకోండి.